ఇవాళ కేంద్ర మంత్రి రైల్వే మంత్రి గారిని అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసి కొండపల్లి రైల్వే స్టేషన్, కొండపల్లి రైల్వే డ్రైనేజ్, అంతేకాకుండా గొల్లపూడి బల్బ్ స్టేషన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గొల్లపూడి బల్బ్ స్టేషన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి సబ్సిడరీ రైల్వే స్టేషన్గా పనికొస్తుంది. సుమారు 150 ఎకరాలు 3 రైల్వే ట్రాకుల మధ్యలో ఉంది. దాన్ని పరిశీలించమని కోరటం జరిగింది. వీటికి తోడు గత సంవత్సర కాలం నుంచి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, గాంధీ గారు కానీ, లేకపోతే బాలా గారు కానీ, చిట్టుబాబు గారు కానీ, చిత్రాలు గారు కానీ నిరంతరం మన కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అడుగుతున్నాం. మనం కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా దీని గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మహిళలు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. ఇవన్నిటినీ అభివృద్ధి చేస్తా అమృత్ 2 స్కీమ్ కింద అమృత్ భారత్ 2వ దీంట్లో కొండపల్లి రైల్వే స్టేషన్ పెట్టడానికి మంచి రోజులు అంగీకరించారు. దానికి తోడు కొండపల్లి నుంచి ఇవాళ విజయవాడ వరకు వెళ్ళే డ్రైనేజ్ 2 పక్కల డ్రైన్లు పుడిగిపోతున్నాయి. ముఖ్యంగా కొండపల్లి ఎస్టీ కాలనీలో అయితే, ఎస్టీ కాలనీలో అయితే చాలా దారుణమైన పరిస్థితులు. వర్షం వచ్చిందంటే ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి. వాటిని అన్నింటినీ పరిశీలించమని డిఆర్ఎం గారిని, అధికారులని కోరగానే వారు సంతోషంగా యాక్సెప్ట్ చేసి దగ్గరకు వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఇవాళ సమయం తీసుకుని వచ్చి వీటిని పరిశీలిస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా కొండపల్లిలో రైల్వే స్టేషన్, డ్రైనేజీ, ఇక్కడి నుంచి మనం చూస్తే గొల్లపూడి మధ్యలో 4 ఆర్యూబీలు ఉన్నాయి. ఎస్సీ నెంబర్ 147, 148 అయితే ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి. ఇది ఎల్సీ నెంబర్ 140, ఇది ఆర్యూబీకి కూడా శాంక్షన్ అయింది. ఎల్సీ నెంబర్ 150 గొల్లపూడిలో ఉన్న చోట కూడా ఆర్ఓబీ 2 లైన్ అయింది. దాన్ని కూడా 4 లైన్ చేయమని అడుగుతున్నాం. వీటన్నిటిని పరిష్కరించే విధంగా వాళ్ళు నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, రైల్వే అధికారులు కానీ, కూటమి నాయకత్వం కానీ ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించిన పిమ్మట అధికారులు వెంటనే సత్వరమే పరిష్కరిస్తామన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కొండపల్లి వాసుల యొక్క చిరకాల వంచ బ్రిటిషర్స్ కాలం నుంచి ప్రారంభించిన ఈ కొండపల్లి రైల్వే స్టేషన్లో మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు, ప్యాసింజర్లను అడుగుతున్నారు, ప్యాసింజర్ కాదు, మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగి కొండపల్లి రైల్వే స్టేషన్ అమరావతికి అతి దగ్గరగా, కోర్ క్యాపిటల్ ఆఫ్ అమరావతికి అతి దగ్గరగా ఉన్న స్టేషన్. అంతేకాకుండా ఇక్కడికి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది. ఈ స్టేషన్ అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా అమరావతి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభం అయ్యే లోపల దానికి సప్లిమెంటరీ స్టేషన్ కింద కొండపల్లి కూడా ఉపయోగపడే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఏమీ ఆగట్లేదు. దోర్నకల్ నుంచి వచ్చి ఒక ప్యాసింజర్ కూడా ఇక్కడ ఆల్ట్ లేకుండా చేశారు. దానివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులు 1,00,000 మంది కొండపల్లి ప్రజానీకం కోరికల మేరకు అధికారులు ఒక రాగానే సంవత్సరం క్రితం వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ అధికారులు వచ్చారు. త్వరలో 10 కోట్ల రూపాయలు కొండపల్లి స్టేషన్ కూడా ప్రపోజల్స్ అధికారులు పంపించారు. త్వరలో అవి రాబోతున్నాయి. రాగానే ముందు ప్లాట్ఫామ్స్, ఎందుకంటే మహిళా ప్రయాణికులు పైకి ఎక్కేటట్టు ఉండాలి కాబట్టి ప్లాట్ఫామ్స్, మంచినీళ్లు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తుంటే ఆటోమేటిక్గా రైల్వే వారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక గౌతమి ఎక్స్ప్రెసే కాదు మిగతా ట్రైన్ కూడా ఆగే విధంగా కృషి చేస్తాం. అమరావతిలో భాగం కొండపల్లి. అమరావతి రైల్వే స్టేషన్ ఇంకో 5 సంవత్సరాలు పట్టుద్ది. ఆ లోపల అమరావతికే కాదు విజయవాడ అవసరాలకు కూడా సరిపోయేదంటే వాళ్ళ కొండపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమవుతుంది. కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి, అట్లాగే కొండపల్లిలో ఎస్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళక ప్రతి వర్షాకాలంలో ఎస్టీ కాలనీ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైల్వే అధికారులకి అవన్నీ చూపించడం, అట్లాగే కొండపల్లి రైల్వే స్టేషన్ని కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద మార్చేదానికోసం ప్రతిపాదనలు పంపించున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. దాని అంతటికి ఇన్స్పెక్షన్ పైనుంచి రిపోర్ట్, వాళ్ళందరూ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారులకు కూడా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మరొకసారి చూద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈ కొండపల్లి వాసుల కళ కొత్త రైల్వే స్టేషన్ కావాలని, అది త్వరలో సాకారం అవుతుందని చెప్పి నేను ఆశిస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.